పోగొట్టుకోవటం కాదు కావాల్సింది, తను తాను పోగొట్టుకోవటం నిద్రలో జరుగుతుంది. మీరు గాఢంగా ఏకాగ్రంగా దేనన్నా చేస్తున్నప్పుడు, శ్రద్ధతో చేసేటప్పుడు పోతుంది. పరిసరాలు చూసేటప్పుడు, ప్రకృతిని చూసేటప్పుడు తాత్కాలికంగా పోతుంది. కానీ మీరు దానిలో ఉన్న ఆ అభేద స్థితి పెద్దలు వాడే మాట, గురువుగారు చెబుతారు ఈ మాట. మనసు నుంచి కలిగిన భేద స్థితిని అర్థం చేసుకుంటే వచ్చే అభేద స్థితే జ్ఞానం. అంటే అభేద స్థితే పూర్ణ ధ్యానం. మనసుకి తనలో కలిగిన, అంటే ఆలోచనకి ఆలోచనపరుడికి ఒక భేదం, ధ్యానానికి ఒక భేదం, మంత్రానికి మనసుకు ఒక భేదం ఉంది అని అనుకున్నంతకాలం అక్కడ నేనున్నట్టే. అది ఒకవేళ శ్రద్ధతో కుదిరితే, ఏకాగ్రత కుదిరితే మనోలయం. ఒకవేళ అదేమో అర్థమైతే, ఆ అభేద స్థితి కలిగితే అది మనోనాశనము, దాన్నే జ్ఞానము అని